మీరు కానీ నేను కానీ ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రైట్ సుదీర్ఘంగా జర్నలిజంలో ఉన్నారు, నేనంటే కొత్త. ఎవరు రైట్ మనం చూస్తే 10 నియోజకవర్గాలు ఇటువంటి పట్టుమని వీళ్ళకి ఒక 10,000 ఓట్లు 5,000 ఓట్లు వస్తాయని చెప్పే అభ్యర్థులు ఉన్నారా? ఏం ఉండదు సార్. ఎందుకంటే ఏదో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిందంటే మార్పు కోరుకున్నారు, అభ్యర్థుల సెలక్షన్ బాగా జరిగింది. టిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ సెలక్షన్స్ లో ఏదైతే సిట్టింగ్ అభ్యర్థులు మార్చకపోవటం, ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో తప్పు జరిగింది, దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోకుండా ఈ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు కొంతమంది క్యాండిడేట్లు మార్చుంటే మార్చిన క్యాండిడేట్లు అందరినీ గెలిచారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కాంగ్రెస్ లో గెలిచారు. ఎంత విచిత్రం చూడండి. సో ఆ సిట్టింగ్ అభ్యర్థులు ఎందుకంటే 10 సంవత్సరాలు వరుసగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా కొంత వ్యతిరేకత ఉంటది. రైట్ సో ఆ వాళ్ళని పక్క అటు ఇటు మార్చుకునేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చేసుకున్న తప్పిదం వల్ల టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది తప్ప కాంగ్రెస్ పార్టీ క్రియేటింగ్ కాదు దాంట్లో. రైట్ సో థ్యాంక్ యూ దాని మీద ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చేసిందని అంటే మాత్రం నేనైతే యాక్సెప్ట్ చేయనటువంటి అంశంగా భావిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటరెడ్డి గారు, తిరుపతిరావు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, నరసింహరావు గారు, ఇది పరిస్థితి. ఓవరాల్ గా అయితే రోజు